హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఏనుగులోని బ్యానర్ వార్త చూద్దామండి. పాక్ కాళ్ళ బేరానికి వచ్చిందంటండి. ఆ దేశం గుండెపైన కొట్టాం. ఉగ్ర సౌదాలనే కాదు, వారి నైతిక స్థౌర్యాన్ని కూడా కూల్చేశాం. భారత్ దాడులను తట్టుకోలేక దిగొచ్చారు. ఇప్పుడు ఇస్తున్నది విరామమే. వారి వైఖరి చూశాక తరుపతి కార్యాచరణ ఉంటుందంటండి. ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్చలు. సింధూరం తుడిచే పరిణామం ఏంటో ముష్కర్లకు తెలిసొచ్చింది. నవయుగ యుద్ధంలో పాక్ను మట్టి కరిపించాం. స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారండి. ఉగ్రవాదంతో చర్చలు, ఉగ్రవాదం వాణిజ్యం కొనసాగింపు సాధ్యం కావంటండి. ఒకేసారి ఒకే చాట నీళ్లు రక్తం ప్రవహించవని మోడీ గారు కూడా చెప్పారండి. భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయానికైనా వెనకాడబోమని పాక్ సైన్యం, అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదానికి ఎలా నీళ్లు ఎరువు వేస్తూ వస్తున్నాయో అవి కూడా ఏదో రోజు ఆ దేశాన్ని అంతం చేస్తాయని, పాకిస్తాన్ తనను కాపాడుకోవాలంటే ఉగ్రవాద వ్యవస్థల్ని ధ్వంసం చేయాల్సిందే అని ప్రధాని మోడీ గారు చెప్పారండి. సరిహద్దుల్లో ఈ మీటింగ్ అయిపోయాక సరిహద్దుల్లో మళ్ళీ డ్రోన్లు కలకడం జరిగిందండి నిన్న రాత్రి. అటు పంజాబ్లోని జలంధర్లో ఓ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్లుగా సైనిక బలగాలు ప్రకటించాయండి. శకలాలు సమీపానికి ఎవరు వెళ్లొద్దని అప్రమత్తం చేశాయి. కలవరపడాల్సిన ఏమీ లేదని, పూర్తిస్థాయి నియంత్రణలోనే ఉందని సైనిక బలగాలు ప్రకటించాయండి. ప్రశాంత కాశ్మీర్లో కల్లోలానికి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులంటండి. అశక్తి సైనిక అధ్యక్షుడు అస్తిత్వానికి ఆరాటం పడుతున్నారంట. తర్వాత భారత్ పాక్ అణుయుద్ధం మేమే ఆపామని ఈయన చాలా కాన్ఫిడెంట్గా ట్రంప్ గారు చెప్పారండి. మీరు బోలెడు వ్యాపారం చేస్తామని ఇద్దరికీ చెప్పాం అంటే కాల్పుల విరమణ శాశ్వతమని భావిస్తున్నానని ట్రంప్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్, సింధూర్ విజయవంతమైందంటే అంటే పాక్లో నష్టానికి బాధ్యత అక్కడ సైన్యంది అని దాడుల వీడియోలను ప్రదర్శించిన రక్షణ శాఖ. ఇంకా స్థానిక గిరిజనులకి ఏజెన్సీలో ఉద్యోగాలు అంటే దానికే కట్టుబడి ఉన్నాం. జీవో 3 పునరుద్ధరణపై చర్యలు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తూ గిరిజనులకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టీకరించారండి. ఇక ఓ ఇన్నింగ్స్ ముగిసిందని టెస్ట్ వీడుకోలుకు కోహ్లీ వీడుకోలు చెప్పారంటండి. తర్వాత రాకెట్ లాగా మన మార్కెట్ అంటే మెరుపు వేగంతో దూసుకెళ్లిన సూచీలు. 16 లక్షల కోట్లు పెరిగిన మొదపట్ల సంపద. వాణిజ్య యుద్ధానికి అమెరికా, చైనా 90 రోజుల విరామం. ఇటీవల టారిఫ్ల ఉపసంహరణకు అంగీకారం. డ్రాగన్ దేశంపై 30% టారిఫ్ అంటండి. అగ్రరాజ్యంపై సుంకం 10% పరిమితం. తర్వాత గ్రూప్ 1 కుంభకోణంపై ఆరా తీసినప్పుడే అమెరికాకు అప్పుడే వెళ్లేందుకు అనుమతి కోరిన వెంకట సుబ్బయ్య. పిఎస్ఆర్ ఆదేశాలు అమల్లోకి కీలక పాత్రధారి ఆయన ఏంటండి. తర్వాత స్థానిక సంస్థల్లో ఖాళీలకు 19 ఉప ఎన్నికలు. వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. 4-5 రోజుల్లో అండమాన్కు నైరుతి అంటండి. కార్యకర్తలు ఎందుకు రచ్చగొట్టారని, హెలికాప్టర్ దెబ్బతింటే మరొకటి తీసుకురావచ్చు కదా అని మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తిని ప్రశ్నించిన పోలీసులు. తర్వాత నిర్మాణాత్మక విమర్శలను కోర్టు స్వాగతించాలని, కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం ప్రజల మీడియాలో చర్చించుకోవచ్చని, బలమైన చర్చలతోనే ఆత్మ పరిశీలన సాధ్యమవుతుందని, జ్యుడిషియరీ, మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని, ఇవి 2 పరస్పర అనుబంధంగా ఉండాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఓ వెబ్సైట్లో ఉంచిన చర్చలను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసిందండి. సొంత టెక్నాలజీతో ఆపరేషన్ సింధూర్ అంటే ఆత్మనిర్భర్తో కూడిన యుద్ధం ఇది. ఆకాశ్ విజయంతో ఉప్పొంగిపోయాం. ఈనాడుతో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు ముఖాముఖి చెప్పారండి. తర్వాత షణ్ముఖ క్షేత్రాల్లో నేడు జనసేన పూజలు అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా గుణపాఠం చెప్పిన దేశ సైనికానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ జనసేన తరపున షణ్ముఖ షష్ఠి క్షేత్రాల్లో, ఇతరుల ఆలయాల్లో మంగళవారం పూజలు చేయనున్నారండి. తర్వాత విజ్ఞానంలో వాకిన్ ఇంటర్వ్యూస్ అంటే ఫ్యాకల్టీ పొజిషన్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. విశాఖపట్నం, ఒంగోలు, కర్నూలులో డేట్లు ఇచ్చారండి. తర్వాత టీటీడీ కార్యాలయంపై దాడి కేసు నీరుగార్చేందుకు వంశీ కుట్రంటే అందుకే ఫిర్యాదుదారుని సత్యవర్తన్ను అపహరించారు. తర్వాత కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించిన వంశీ భయపెట్టి కోర్టులో తనకు అనుగుణంగా వాంగ్మూలం ఇచ్చుకున్నారంటండి. సత్యవర్ధన్ అపహరణ దాడి కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారండి. తర్వాత విజ్ఞానంలో వాకిన్స్ ఉన్నాయంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రైడే రోజు 9 నుంచి స్టార్ట్ అవుతాయి అంటండి. లాకప్ డెత్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు హెచ్చరించారండి. సహజ మరణాన్ని లాకప్ డెత్గా పేర్కొంటూ పోలీసుల శాఖ అపఖ్యాతి పరిచే అసత్య కథనాలను ప్రచురించి చేస్తున్న పత్రికలు, సామాజిక మాధ్యమ ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు సోమవారం హెచ్చరించారండి. ప్రకాశం జిల్లాలో సహజ మరణాన్ని లాకప్ డెత్గా పేర్కొంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారండి. తర్వాత
పంప్డ్ హెడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు 191 ఎకరాలంటండి. పట్టణాల్లో ఓపెన్ కాలువల్లో పూడికి తీయాలని మంత్రి నారాయణ గారు ఆదేశించారండి. ఇంకా కాలువల తవ్వకాల పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల గారు ఆదేశించారు. తర్వాత 20వ మంత్రివర్గ సమావేశం అంటండి. తర్వాత చెరువుల్లో పూడికి తీసుకునేందుకు రైతులకు అనుమతి ఇచ్చారండి. ఇంకా ఇక్కడ కొన్ని వాకిన్స్ ఉన్నాయండి. హోటల్ మురళి ఫార్చ్యూన్లో మ్యాన్కైండ్కి హైరింగ్ జరుగుతుందంటండి. తర్వాత విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా కొన్ని ప్రొఫెసర్ పోస్టులకి ఖాళీలు ఉన్నాయంటండి. ఇక్కడ వాకింగ్ జరుగుతుంది, అది ఒకసారి చూడండి. డ్రైవర్లు కావాలంటండి బల్లర్షి మహారాష్ట్రలో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి ఒకసారి. సరిహద్దుల్లో సైనికాన్ని తగ్గించుకుందామని భారత్ పాక్ డీజీఎంఓలు చర్చల్లో అంగీకారం అంటే కాల్పుల ఘటనలకు చోటు ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు. ప్రపంచానికి భారత శక్తిని చాటిన మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రశంసలు. భారత్ పాక్ అణుయుద్ధం మేమే ఆపామని ట్రంప్ గారు అనుకున్నారండి. వాణిజ్య ప్రసక్తే రాలేదని భారత్ తేల్చి చెప్పిందండి. స్థానిక గిరిజనులకి ఏజెన్సీ ఉద్యోగాలని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాశారు. తర్వాత నర్సుల సేవల్లో అసామాన్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నర్సుల్ని కొనియాడారండి. యాంటీ డ్రోన్తో కొండకు భద్రం అంటండి. తిరుమలపై తరచూ ఎగురుతున్న డ్రోన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఇక్కడికి రాశారండి. ఇటీవల శ్రీవారి ఆలయం పైన అతి సమీపంలో వెళ్తున్న విమానమని, మరియు కొన్ని నెలల క్రితం ఒక యువకుడు ఎగరవేసిన డ్రోన్ గురించి ఇక్కడ రాశారండి. నడిచొచ్చే నైపుణ్య శిక్షణ అంటే శిక్షణ వాహనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చిత్రంలో అధికారులు అంటండి. తర్వాత గోవింద కోడితో యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, 10 లక్షలు రాసిన వారికి శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం ఇప్పటికే వినియోగించుకున్న 3 భక్తులు. 16-18 తిరంగి ర్యాలీలు అంటండి. శ్రీవారి దర్శన టికెట్లపై దుష్ప్రచారం తగదని టీటీడీ తెలిపిందండి. శ్రీవారి ఆన్లైన్ టికెట్ల గురించి రాశారండి ఇక్కడ. తర్వాత తిరుమలలో 2వ ఘాట్ రోడ్లో చిరుత సంచారం అంటండి. టానాలో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించండి అని హైకోర్టు ఆదేశించిందండి. ఇంకా కాకాణి కేసులో స్పెషల్ పీపీ నియామకం, పోలీసుల తరపున వాదనలు వినిపించేందుకు ఏంటండి. కీలక రైల్వే లైన్లకు భూసేకరణ ఎప్పుడు అని, నడికుడి శ్రీకాళహస్తి లైన్ ఇంకా 615 హెక్టార్ల భూమి అవసరమని, సేకరిస్తేనే మిగిలిన 219 కిలోమీటర్లు పూర్తయ్యేదని, కోటిపల్లి నరసాపురం లైన్లో అలైన్మెంట్ మార్పుపై వివాదం అంటండి. తిరస్కరించిన అధిక పెన్షన్ దరఖాస్తులను పునఃపరిశీలన అంటండి అనుమతి ఇచ్చిన ఈపీఎఫ్ఓ బోర్డు. తర్వాత రక్తంలో ఇన్ఫెక్షన్ను ముందే గుర్తించే కిట్ అంటండి రూపొందించిన ఓయూ మైక్రోబయాలజీ విభాగం. తర్వాత ఢిల్లీలో సీఎం ఓఎస్డీగా సుశాంత్ సుబుద్ధి అంటండి. తర్వాత ప్రభుత్వ లెక్చరర్లకు ప్రిన్సిపాల్గా పోస్టింగ్ అంటండి. ప్రధాన ఉపాధ్యాయులు నాయకత్వ లక్షణాలపై శిక్షణ అంటండి ప్రధాన ఉపాధ్యాయులకు. ఇంకా ఏపీ భవన్లో 456 మందికి చేరిన విద్యార్థుల సంఖ్య. తర్వాత కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్స్కు 10 ఏళ్ల అనుభవం పరిగణనలోకి తీసుకుంటారంటండి. జార్ఖండ్లో యువతిపై సామూహిక అత్యాచారం, ఘాతుకాన్ని గొడిగట్టిన స్నేహితులు. మురళీ నాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలన్న సిపిఐ. విద్యుత్ లైసెన్స్ బోర్డు ఏర్పాటు చేయాలని ఇక్కడ చెప్పారండి. తర్వాత వడదెబ్బతో కొనుగోలు కేంద్రంలో రైతు మృతి అంటండి. ఆపరేషన్ సింధూర్పై భాజపా తిరంగ యాత్ర స్టార్ట్ చేస్తారంటండి. నేటి నుంచి 11 రోజుల పాటు ఈ యాత్ర ఉంటుందంటండి. యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదని జనరల్ సవరణే తెలిపారండి. నిన్న పౌరుల భద్రతకు 10 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ నారాయణ గారు తెలిపారండి. కీలక స్థావరం కిరాణా హిల్స్ అని ముఖ్య రక్షణ కేంద్రాలుగా సేవలు చేస్తుందంటండి. అక్కడే అణ్వాయుధాలు నిర్వహించినట్లు కథనాలు. తర్వాత సింధూర్ విజయవంతమైందని దాడులు వీడియోలు ప్రదర్శించిన రక్షణ శాఖ. భారత సైన్యం కూల్చివేసిన పాకిస్తాన్కు చెందిన మిరాజ్ యుద్ధ విమానానికి సంబంధించిన శకలాలు ఇక్కడ రాశారండి. సైనికాధికారి దుస్తులో తిరుగుతూ చిక్కిన ఇద్దరు అంటండి. పహల్గాం దాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఒకవేళ 2 వ్యక్తులు సైనికాధికారి దుస్తులో తిరుగుతుంటే పట్టుపడ్డారంటండి. తర్వాత నావికాదళ సమాచారం కోరిన వ్యక్తి అరెస్ట్. భారత్ డ్రోన్ దాడిలో పాక్లో 7 మృతి అంటండి. తర్వాత పాక్ మాల్వేర్తో జాగ్రత్త అని ప్రస్తుత ఉద్రిక్తుల నేపథ్యంలో పాకిస్తాన్కి చెందిన హ్యాకర్లు సృష్టించి వ్యాప్తి చేసిన మాల్వేర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ పోలీసులు ప్రజలకు సూచించారండి. తర్వాత పహల్గాం బాధితులను పట్టుకున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్. రాముడిని ఊహాజనిత పాత్రగా పేర్కొన్నందుకు రాహుల్పై యూపీ కోర్టులో ఫిర్యాదు చేశారంటండి. తర్వాత ఆసక్తి సైన్యాధ్యక్షుడిగా అసత్వత ఆరట కోసం పోరాడుతున్నారంటండి. కాశ్మీర్లో కల్లోలకానికి
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుయుక్తులు చేస్తున్నారంటండి. తర్వాత కేంద్రం సమాధానం చెప్పాలన్న శరద్ పవార్, విక్రమ్ మిశ్రీపై అలాంటి వ్యాఖ్యలని ఖండించిన ఐఏఎస్ల సంఘం, భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీపై సామాజిక మాధ్యమాల్లో వేదికగా కొందరు నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల సంఘం, జాతీయ మహిళా కమిషన్, వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయండి. ఆయన కుమార్తె పైన కూడా ట్రోలింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయండి. నిజాయితీగా నిధులు నిర్వహిస్తున్న పౌర సేవకులపై వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడం విచారకరమై ఐఏఎస్ అధికారులు సంఘం ఒక ప్రకటనలో పేర్కొందండి. ఆయన అంకిత భావంతో దేశం కోసం గణనీయమైన కృషి చేశారని, దేశం కోసం మిశ్రీ అద్భుతంగా పనిచేశారని కాంగ్రెస్ ఎంపీ శశిధర్ కొనియాడారండి. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కావాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందండి. తర్వాత బ్రిటన్ వీసా నిబంధనలు కఠినతరం అంటండి. మాల్దీవులకు భారత్ తోడ్పాటు 424 కోట్లతో ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందండి. ఇక రాష్ట్రంలోని స్థానికేతర కోట ఇక పూర్తిగా మన వాళ్ళకే అంటండి. తెలంగాణ అభ్యర్థులు పోటీ పడడానికి అవకాశం లేదు. వృత్తి విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకు వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు గతంలో మాదిరిగానే రీజియన్ల వారీగా 6 నుంచి ఇంటర్మీడియట్ చదువు ప్రామాణికంగా తీసుకుంటారండి. తర్వాత మద్యం కుంభకోణం కేసులో పెద్దలను తప్పించారని రాజకాశిరెడ్డిని ప్రధాన నిందితుడిగా పెట్టారంటండి. ఆయన తరపు న్యాయవాది అనుదీప్ ఆరోపణ చేశారండి. సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారండి. వారసత్వ సంపద కళలకు పెద్దపీట అని ఘంటసాలలో జరిగిన బుద్ధ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారండి. బుద్ధవనంలో ముద్దుగుమ్మలు అంటే మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా తెలంగాణలో తొలి పర్యటన, నాగార్జున సాగర్ అంచున ధ్యానం. తిరుమలలో వైభవంగా వైశాఖ పౌర్ణమి గరుడ సేవ జరిగిందండి. నిన్న గ్రూప్ 1 కుంభకోణంపై ఆరా తీస్తున్నప్పుడే అమెరికాకు అప్పుడే వెళ్లేందుకు అనుమతి కోరిన వెంకట సుబ్బయ్య పోలీసులు ఫిర్యాదు చేసిన రోజు నుంచి సెలవులో కంటండి. తర్వాత గ్రూప్ 1 కుంభకోణంలో గౌతమ్ సవాంగ్ భాగస్వామి ఏంటండి. బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలైపాలెం విజయ్ కుమార్ గారు తెలిపారండి. అలాగే అంగ్రూలోకి 28 నోటీసులు అంటండి. 28 మందికి వైకాపా హయాంలో ఆక్రమణకు పదోన్నతులు పొందారని ఆరోపణ. తర్వాత ఉపాధిలో అక్రమణాలకు తావిచ్చే పనులకు చెక్ అంటండి. చెరువుల్లో పూడికి తీత, కందకాల్లో తవ్వకాలు తగ్గింపు, వ్యక్తిగత సామాజిక పనులకే మొగ్గంటండి. గ్రామంలో కొత్తగా 94 పనులు గుర్తింపు. రేపటితో ముగియనున్న ఎడ్సెట్ దరఖాస్తు గడువండి. ఆన్లైన్లో 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు. నర్సింగ్ వృత్తి దైవంతో సమానం అని పవన్ కళ్యాణ్ గారు నిన్న కొనియాడారండి. మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా చెప్పారు ఈ మాట. తర్వాత మంగళగిరి ఎయిమ్స్లో గుండె రోబోటిక్ సర్జరీ స్టార్ట్ చేశారంటండి. అమ్మమ్మ చంపేశారంటండి. 2వ పెళ్లికి అడ్డొస్తున్నామని శిశువును గొంతు నలిపి బావిలో పడేశారండి. ఇన్ఫార్మర్ నెపంతో 4 హత్య అంటండి. ఆపరేషన్ కర్రిగొట్టలు నలిగిపోయిన మావోయిస్టులను ప్రతీకారం తెచ్చిపోయారండి. తర్వాత కార్యకర్తలను ఎందుకు రెచ్చగొట్టారని, హెలికాప్టర్ దెబ్బతింటే మరొకటి తీసుకురావచ్చు కదా అని మాజీ ఎమ్మెల్యే తోపుదెత్తును ప్రశ్నించిన పోలీసులు. తర్వాత ఆన్లైన్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు అవైలబుల్ అయినాయి అంటండి. ఏపీ టూరిజం అథారిటీకి 18 ఎకరాల కేటాయింపు. మెగా డిఎస్సికి 3 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి అంటండి. 17 మంది చిన్నారులకు సింధూర్ అని పేరు పెట్టారంటే. పాకిస్తాన్లో భూకంపం 4.6 తీవ్రత నమోదు. పాకిస్తాన్ అనుస్థావరాలను భారత్ క్షీణిపులు తాకాయా అని కాళ్ళబేరానికి అందుకే వచ్చారా అని ఇక్కడ రాశారండి. ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి. సిసలైన రాజనీతిజ్ఞుడు మోడీ అని బీజేపీ ప్రశంసించిందండి. తర్వాత బలోపేతంగానే మా సైన్యం అని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ వ్యాఖ్య చేశారు. తర్వాత అమెరికా వాంటెడ్ జాబితాలో పాక్ ఉగ్రవాదుల సన్నిహితుడు అంటండి. తర్వాత మయన్మార్లో పాఠశాలపై విమానం దాడి 20 మంది మృతి, 2 ఉపాధ్యాయులు కూడా మృతి చెందారంటండి. అమెరికాలో అగ్ని ప్రమాదం 4 మృతి చెందారంటండి. సెకీకి సీఎండీకి ఉద్వాసం అంటండి. మరో 6 నెలల్లోని పదవి విరమణ ఉండగా కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఘటన తర్వాత 15 లక్షల సైబర్ దాడులు పెరిగాయంటండి. మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది. తర్వాత గురు గ్రహాల ధృవాల వద్ద 100 రెట్ల కాంతి అంటండి అంతరిక్షంలో. ఇస్రో ఉపగ్రహ ప్రయోగాన్ని వీక్షించనున్న ఎంపీలు అంటండి. ఫలించిన అమెరికా ఒత్తిడి, అమెరికా ఇజ్రాయెల్ సైనికుడిని విడిచిపెట్టిన హమాస్ అంటండి. తర్వాత బంగ్లాలో అవామీ లీగ్పై నిషేధం అంటండి. పాదాచారులకు భద్రతమైన రోడ్లు కావాలని సైక్లిస్టులకు కూడా అని WHO తెలిపిందండి. ఉక్రెయిన్ చర్చిల్లో ట్రంప్ అంటండి టర్కీకి వస్తానంటూ ప్రకటించారు. తర్వాత ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 13 మంది దుర్మరణం, 14 మంది గాయాలు, మృతుల్లో 9 మంది మహిళలు, 4 చిన్నారులు అంటండి.
జైల్లో ఉన్న జర్నలిస్ట్ని విడుదల చేయాలని పాప్ లియో 14 చెప్పారండి. నిధులిస్తేనే ప్రాజెక్టులు పదిలమని, నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ అవసరమని, వడ్డీ భారం భయంతో రాష్ట్ర ఆర్థిక శాఖ డ్రిప్ పథకాన్ని వద్దంటుంది. మరోవైపు ప్రాజెక్టుకు నిర్వహణకు సమస్యలు అంటండి. అత్యాచార నిందితులతో రాజీ పడాలంటున్న పోలీసులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుల తండ్రి ఫిర్యాదు చేశారండి. టీటీడీ కేంద్ర కార్యాలయంలో పల్లా జన్మదిన వేడుకలు జరిపారండి నిన్న. జలహారతి కార్పొరేషన్ చైర్మన్గా కార్యదర్శి లేదా ఆ పై స్థాయి అధికారి ఉంటారంటండి. ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపాలన్న సిపిఎం. తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రోటోకాల్పై జాగ్రత్తలు తీసుకోండి అధికారులకు జిల్లా యంత్రాంగానికి సీఎస్ ఆదేశాలు. సభాపతి లేఖపై స్పందన. ప్రత్యేక ప్రతిభావంతులకు సర్కారు తోడంటండి. తర్వాత భారత క్రీడా చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ముగిసిందని టెస్ట్ క్రికెట్లో కోహ్లీ రిటైర్మెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారండి. ఇంకా గరుడువారి నాణ్యతపై నీలి నడలంటండి. తిరుపతిలో ప్రారంభించిన ఏడాది లోపల మరమ్మతులు. రాష్ట్ర వాటంగా గుర్తేదారులు డబ్బులు ఏంటండి. వారు కట్టే రుసుములతోనే ముందుకు, అవసరమైతే చామ్లో వారితోనే పెట్టుబడి. అవి చూపించి కేంద్ర వాటా నిధులు తెచ్చుకుందాం. 6,000 కోట్లతో అమృత పనులకు పురపాలక శాఖ వ్యూహం అంటండి. తర్వాత క్రికెట్ను కోహ్లీ కొత్త పంతులు దక్కించారని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారండి. కోహ్లీ భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని వైకాపా అధినేత జగన్ గారు తెలిపారండి. బుద్ధుడు సూక్త తేదపా సిద్ధాంతం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తర్వాత గెస్ట్ లెక్చరర్కు వేతనాలు పెంచిన ప్రభుత్వం. 10 లక్షల వరకు విలువైన పనుల నామినేషన్ అంటండి. పరిమితులు రెట్టింపు చేస్తూ జనవనరుల శాఖ నిర్ణయం తీసుకుందండి. గనుల అడ్మిన్గా డీడీ నాగవేణి అంటండి. పర్యాటక సంస్థలతో ఈపీఎఫ్లకు ఈఎస్ఐలకు రాయితీ అంటండి. వచ్చే 3 ఏళ్ల వరకు యజమాని వాటా ప్రభుత్వమే చెల్లిస్తుందని రాశారండి ఇక్కడ. ఇంకోసారి సాక్షిలో చూస్తే అణుమాత్రం బెదరమని దాయాదికి ప్రధాని మోడీ హెచ్చరించారని. ఉగ్రభూతంపై ఆపరేషన్ సింధూర్ ఇకపై మన దేశం అధికారిక విధానం ఇదే అని. పాకిస్తాన్ దుశ్చర్యలన్నిటికీ ఇలాగే బదులిస్తామని, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ వేరువేరుగా చూడబోమని. పాక్ సైన్యం ప్రభుత్వమే ఉగ్రవాద పోషకులని, ఇప్పటికైనా ఆ భూతానికే బలవుతుందని. ఉగ్రవాదం వాణిజ్య చర్చలపై ఒకే వరలో ఇమ్మడమని. నీళ్లు రక్తము ఎన్నటికి కలిసి ప్రవహించలేమని. ఉగ్రవాదులు మన మహిళలు సింధూరం తుడిచేశారు. ఉగ్రముఖులతో పాటు వారి స్థైర్యాన్ని పెకిలించేశాం. 9 సెప్టెంబర్ 11 వంటి ఉగ్రదాడులకు కేంద్ర భస్మీపటలం అంటండి. దాంతో పాక్ నాయకత్వం బక్కచిచ్చిపోయింది. దాయాదికి కనీవిని ఎరగని రీతిలో బుద్ధి చెప్పాం. కలలో కూడా వహించిన నష్టాలు చవిచూపాం. స్థానిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. దిక్కుతోచగా కాళ్ళబేరానికి వచ్చి శరణు వేడింది. ఉగ్రవాదం సైనిక దుశ్చర్యలు ఉండవని హామీ ఇచ్చింది. అందుకే విరమణ సైనిక చర్య కేవలం విరామమే ఇచ్చాం. సైనికులకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు నా తెలియటని. సింధూర్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించిన ప్రధాని మోడీ గారండి. బాబే సూత్రధార అంటండి. ముఖ్యనేత సమర్పించు మందు పాత్రలు. వ్యూహాత్మక పాత్రధారుల ఎంపిక. ఎవరి మీద కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలన్నది ముఖ్యనేత పన్నాగం. బెదిరింపులు, ప్రలోభాలతో తమ దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలు, తెరపైకి బేతాళ కథలు, సిట్ రిమాండ్ రిపోర్ట్లు, అవే కట్టుకథలు. తాము సంతకం చేయలేదని న్యాయమూర్తి ఎదుట చెప్తున్న నిందితులు. రెడ్ బుక్ ఆగడాలపై హైకోర్టుకు మొరపెట్టుకున్న డిస్టిలరీ యజమానులు. సిట్ బెదిరింపులు, బలవంతపు వాంగ్మూలాలపై 3 సార్లు కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి. ఎట్టకేలకు తమ దారిలోకి రావడానికి రిలీవ్ చేసి వెంటనే కేంద్ర సర్వీస్కు పంపిన ప్రభుత్వ పెద్దలు. బెవరేజెస్ కార్పొరేషన్ చిన్న స్థాయి ఉద్యోగుల బెదిరింపులు అంటండి. రాజ్యసభ సభ్యత్వానికి మరో 3.5 ఏళ్లున్న రాజీనామా చేసి కూటమికి ప్రయోజనం కల్పించిన విజయసాయిరెడ్డి. సరికొత్త పాత్రధారిగా టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి రాజకేశ్ రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పలేనని రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయాలని స్వయంగా జడ్జి ఎదుట చెప్పిన రాజకేశ్ రెడ్డి లేని కుంభకోణాన్ని ఉన్నతగా చూపించే కుట్రలో నూతన మద్య విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసిన చంద్రబాబు నాయుడు. విచ్చలవిడిగా విక్రయాలకు, కమిషన్లకు బాబే ఘనత అంటండి. తర్వాత వీర జవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ అంటండి. ఢిల్లీని తాకిన కూటమి కూల్చివేతల సంస్కృతి అంటండి. ఏపీ భవన్లో శ్రీ వెంకటేశ్వర మందిర్ కూల్చివేతకు సిద్ధమైన రెసిడెంట్ కమిషనర్. 30 ఏళ్లుగా పూజలు హైకోర్టును ఆశ్రయించిన పూజారి గోపాల్ మిశ్రా కూల్చివేతపై స్టే అంటండి. ఇంక లోపల పేరు చూద్దాం ఒకసారి. చల్లపడిన అమ్మకాలంటండి. ఏసీ కొనుగోళ్లపై అకాల వర్షాల ప్రభావం. గత ఏడాదితో పోలిస్తే 40 నుంచి 50% తగ్గిన ఏసీ విక్రయాలు. జూన్లోనూ పెరిగే ఆస్కారం లేదంటండి. మిగిలిన వేసవి ఉత్పత్తులపైనే ప్రభావం అంటండి. 15% పడిపోయిన రిఫ్రిజిరేటర్ విక్రయాలు. 20% తగ్గిన శీతల పానీయాల అమ్మకాలు. కొనుగోలుదారులు లేక డేలా పడిన వ్యాపారులు. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ అవమానించాడని మహిళ ఆత్మహత్య అంటండి. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగేసిన ఉపాధి కూలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. పోలవరం ఎత్తు కుదించడానికి అంగీకరించామని స్పష్టం చేసిన రైతుల సంఘాలంటండి.
నిఘా నేత్రాలు ఆ ఉపగ్రహాలంటే తీర ప్రాంత భద్రతకు ప్రాధాన్యం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాత్రని ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారండి. 18న పిఎస్ఎల్వి C61 ప్రయోగం అంటండి. ఇక బుద్ధవనంలో ముద్దుల గుమ్మల సందడి, రాబోయే తరాలకు కోహ్లీ ఆట స్ఫూర్తి అని జగన్మోహన్ రెడ్డి గారు తెలిపిన వార్త రాశారండి ఇక్కడ. తర్వాత బావమరుదులపై బల్లెంతో బావదాడి అంటండి. ఇద్దరు అక్కడికక్కడే మృతి, ప్రాణాపాయ స్థితికి మరొకరు అల్లూరు జిల్లాలో దారుణం జరిగిందండి. ఏజెన్సీలో గిరిజనుల రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. తర్వాత ఏపీపీడీటీసీఎల్ డైరెక్టర్గా శ్రీనివాసరావు అంటండి. జలహాత్ కార్పొరేషన్ చైర్మన్ వైస్ చైర్మన్ల మార్పు, సీఎంకు బదులుగా సీఎండీ. తర్వాత జనవరుల శాఖకు ప్రత్యేక సీఎస్, ఆర్థిక ముఖ్య కార్యదర్శికి వైస్ చైర్మన్ బాధ్యతలు అంటండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. అనుభూతికి బెదరమని, అణ్వస్త్రాలను సహించబోమని, ఉగ్రవాదులు వారికి వ్యాసరం ఇచ్చే ప్రభుత్వాలను వేరువేరుగా చూడమని, నుదుట సింధూరాన్ని తుడిచి సాహసం చేస్తే ప్రధాని కార్యాలయంలో తుడిచిపెట్టేశామని, సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాక్ గుండెలపైన దాడి చేశామని నిన్న ప్రధాని మోడీ గారు చెప్పారండి. వాణిజ్య బెదిరింపులతోనే దారికి వచ్చామని, యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని బెదిరించానని ట్రంప్ గారు ఆయన విధంలో ఆయన చెప్పుకున్నారండి. ఇంకా నిన్న బ్రహ్మాస్త్రంలో దూసుకెళ్లిన మార్కెట్ అండి 2975 పాయింట్ల లాభంతో 82,429 వద్ద ముగిసిన సూచి 16 లక్షల కోట్లు పెరిగిన సంపద అంటే 3,400 తగ్గిన బంగారం. తర్వాత పోర్బందర్ అంటండి, పాక్ డ్రోన్లతో వెన్ను విరిచి మచిలీపట్నంకు సరికంటండి. హైదరాబాద్లో జామర్ల తయారీ, బెంగళూరులో రాడార్లు, బందర్లో ఎలక్ట్రిక్ ఆప్టిక్స్ తుదురుపు అంటండి. శత్రు దేశానికి డేంజర్ బెల్ మన D4 అంటండి. సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దామని డ్రోన్లు, మిసైల్ దాడులు జరగద్దు, కాల్పుల విరమణ పాటించబని భారత్ పాక్ డీజీఎంఓలు భేటీలు నిర్ణయం తీసుకున్నారంటే కాసేపటికే భారత్ భూభాగంలోకి పాక్ డ్రోన్లు సమర్థంగా కూల్చివేసిన భారత సైన్యం ఎలాంటి ఆందోళన అవసరం లేదని వెల్లడి. సాంబా బ్లాక్అవుట్లు అంటండి. పాక్ వైమానిక స్థావరాలకు చావు దెబ్బ, 11 ఎయిర్ బేస్లపై భీకర దాడిలో ఆపరేషన్ సింధూర్పై డీజీఎంఓ వెల్లడి. కిరాణా హిల్స్పై దాడి చేయలేదని ఏకే భారత్ గారు తెలిపారండి. మన సీట్లు మనకే అని ఉన్నత విద్యపై నిర్ణయం, తెలంగాణ బాటలను ఏపీ. తర్వాత వద్దన్న జనాన్ని ఎందుకు తెచ్చారని, హెలిప్యాడ్లోకి ఎందుకు పోనిచ్చారని, ఇది ఏదో ఇందులో ఏదో కుట్ర ఉందని, మీ ప్రేమ ఏమేంటని వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ బాధ్యత మీది కాదా అని తోపుదుర్తిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారండి. చాలా ప్రశ్నలకు తెలియదంటూ దాటవేత. తర్వాత 22,000 కోట్లతో పెట్టుబడులు అంటే 17న పలు ప్లాంట్లకు లోకేష్ భూమి పూజ, పునరుత్పాదక ఇంధనం రంగంలోకి ఇది. తర్వాత శ్రీశైలం దుస్థితిపై సీఎం సీరియస్ అంటే ఆర్థిక శాఖతోనే అసలైన పేచీపై ఆరా. సిలిండర్లు దెబ్బతిన్న సంగతి ఎన్నేళ్ళు ఎందుకు చెప్పలేదని తక్షణమే NDSA జల సంగతంతో సమావేశం నిర్వహించాలని, మరమ్మతులకు ఎంత అవుతుందో వాటి ద్వారా అంచనా వేయించాలని, మొత్తం వెంటనే క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలని సీఎంఓ కార్యదర్శికి ఆదేశం తెలిపారంటండి. తర్వాత ఏజెన్సీలో స్థానిక గిరిజనులకి ఉద్యోగాలు అంటే 100% కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారండి. తర్వాత ఐపాక్కు డబుల్ ధమాకా అంటండి. జగన్ సర్కార్లో వాలంటీర్ల పేరిట 100 కోట్లకు సరికొత్త దోపిడీ, శిక్షణ పేరిట 274 కోట్లు, అదనంగా పర్యవేక్షణ 280 కోట్లు, మానవ వనరుల పేరిట రామ్ ఇన్ఫో కాంట్రాక్ట్ యజమానికి కార్పొరేటర్తో కన్సార్షియం అంటే 1,045 మందికి సేవలు అంత ఐపాక్ వారేంటండి. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలపై నిఘా, వైసీపీ కోసం సాగిన పర్యవేక్షణ రామ్ ఇన్ఫో ద్వారా సొమ్ము ఐపాక్ వచ్చిందంటే 2021లో యూని కార్పొరేట్ అదాని డిస్టిలరీస్ చిరునామా ఒకటే, వాటితో లింక్ ఏంటో చెప్పాలని విచారిస్తే అసలు గుట్టు వెలుగులోకి వస్తుందంటండి. వలసలపై బ్రిటన్ కఠిన వైఖరి అంటే పౌరసత్వం పొందడానికి నిరీక్షణ సమయం 5 నుంచి 10 ఏళ్లకు పెంపు, అత్యున్నత ప్రమాణాలతో ఇంగ్లీష్ తప్పనిసరి అంటండి. సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వండి మద్యం కుంభకోణం కేసులో ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ అంటండి. వంశీపై 2019 ఎన్నికల కేసు ప్రజాప్రతినిధులు కోర్టుకు హాజరంటండి. ప్రతి గింజ కొనాల్సిందని ట్రాక్టర్లతో రోడ్డెక్కిన కొవ్వూరు చాగలు రైతులు అంటండి 2.5 గంటల పాటు జాతీయ రహదారిని నిర్బంధం చేశారండి. ఒకసారి ఆంధ్రప్రభలో చూద్దాం. బెదిరింపులకు అదిరేది లేదని, ఉగ్రవాదం తుదిమిట్టిస్తేనే పాక్ బతుకని రాశారండి. టెర్రర్తో ట్రేడ్ పొసగదంటండి, ఉగ్రవాదంతో చర్చలు కుదరవు, రక్తం నీళ్లు ఒకే చాట ప్రవహించవు, మళ్లీ దాడులకు సిద్ధమని త్రివిధ దళాల సైనికాధికారులు స్పష్టీకరించారండి. తర్వాత తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఏడాది పాలనపై ఈ 2 హైలైట్స్ అంటే వచ్చే నెలలో అమలు, ఆపై జనంతో మమేకం, 20న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలంటండి. ఏజెన్సీ ఉద్యోగులను గిరిజనులకే అని ఇక్కడ రాశారండి. తర్వాత సైనికులకు ఇళ్ళు ఆస్తి పన్ను లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారండి నిన్న.
కళాకారులకు అత్యోదయ కార్డులు అంటే అంతరించిపోతున్న కళలకు జీవనం పోసేందుకే సంచార జాతులకు వర్తింపు. ఒంటరి వ్యక్తులకు రేషన్ కార్డులు అంటే కొత్త రేషన్ కార్డులు జారీలో కీలక నిర్ణయాలు. గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంపంటండి మంత్రి నారా లోకేష్ చొరవతో నిర్ణయం తీసుకున్నారు. ట్రేడ్ వార్కు తెర. విద్యార్థి జీవిత భద్రతకు ఆపారంటండి వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి పేరుతో అన్ని రాష్ట్రాల్లో అమలు. చదువు వివరాలన్నీ డిజిటల్ అంటే ప్రతి విద్యార్థికి ఆపార్ ఐడి. సర్టిఫికేట్ పోయిన ఆపార్లో పొందే వీలు ఉంటుందంటండి. నకిలీ సర్టిఫికేట్ ఫోర్జరీ అడ్డుకట్ట. ఆన్లైన్లో ఐడి నమోదు చేస్తే స్టూడెంట్ హిస్టరీ ప్రత్యక్షమవుతుందంటండి. ఆపార్ కార్డ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రేషన్ అండి ఆపార్ అంటే. ఈనాడులో వార్తలు చూద్దామండి. మిగిలిన వార్తలు రాకెట్ లాగా మన మార్కెట్ అంటే మెరుపు వేగంతో దూసుకెళ్లిన సూచీలు. 16 లక్షల కోట్లు పెరిగిన ముదుపరి సంపద. ఎఫ్ఐఏ కొనుగోళ్లు 1246 కోట్లు. డిఐఏ కొనుగోళ్లు 1448 కోట్లు అంటండి. హైదరాబాద్లో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం. కిమ్స్లో లాభం 106 కోట్లు అంటండి. తర్వాత 3000కు పైగా తగ్గిన 10 గ్రాముల బంగారం ధర అండి. 7 ఐటీఆర్ పత్రాలు అందుబాటులోకి నోటిఫై చేసిన ఆదాయ పన్ను శాఖ విభాగం. వాణిజ్య యుద్ధానికి అమెరికా చైనా 90 రోజుల విరామం అంటండి. ఇటీవల టారిఫ్ ఉపసంహరణకు అంగీకారం. డ్రాగన్ దేశంపై 30% టారిఫ్. అగ్రరాజ్యంపై సుంకం 10%కి పరిమితం అంటండి. ఆల్టో వ్యాగనార్లో 6 ఎయిర్ బ్యాగులు అంటండి. ఇక నుంచి టాటా స్టీల్ లాభం 1200 కోట్లు అండి. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ త్రైమాసిక లాభం 34 కోట్లు అంటండి. ప్రైవేట్ విమానాశ్రయంలోకి 40,000 కోట్లు అంటండి. రాబోయే 3 ఏళ్లపై క్రిసిల్ నివేదిక. చిన్న విమానాశ్రయాల మూలధనం 50 నుంచి 60% వృద్ధి అంటండి. నిసాన్లో 20,000 ఉద్యోగాల కోతలు అంటండి. అమెరికాలో మందు ధరలు తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టీకరించారండి. మెడికేర్ కార్యక్రమానికే వర్తింపంట. ఇక మోర్ రిటైల్ 2,000 కోట్ల ఐపీఓ అంటండి. ఒకసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. అడ్మినిస్ట్రేషన్ అంటే వీడియో ఎడిటింగ్, మేకింగ్, డిజిటల్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్, గేమ్ డెవలప్మెంట్, సేల్స్, కంటెంట్ రైటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్లో వివిధ వాటికి దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు అంటండి. జూన్ 6న లాస్ట్ డేట్ ఉన్నాయండి. ఇక అవతార జూనియర్ మేనేజర్ అని ఇక్కడ ఒకటి వేశారండి. ఆర్ముడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ 20 జూనియర్ మేనేజర్లు ఉన్నాయంటండి. కాంట్రాక్ట్ బేస్న ఇది ఒక 1 ఇయర్కి అండి. ఇది దరఖాస్తులు ఆఫ్లైన్లో పంపాలంటండి. ఇక నోటీస్ బోర్డు చూద్దామండి. చండీగఢ్లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సిబ్బంది అంటండి. పంజాబ్ రాష్ట్రం చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాంట్రాక్ట్ బేస్లో 3 పోస్టులు భర్తీ అంటండి. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ వివిధ విభాగాల్లో 6 ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయంటండి. తర్వాత ఎస్బీఐలో 2,964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు అంటండి. తర్వాత ఎఫ్డిడిఐలో వివిధ పోస్టులు ఉన్నాయంటండి. హైదరాబాద్లోని అంకలేశ్వర్ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో కాంట్రాక్ట్ బేస్లో 18 పోస్టులు అంటండి. తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 147 ఖాళీలు ఉన్నాయంటండి. తర్వాత వాకిన్స్ చూడండి. ఇక్కడ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో 18 వివిధ విభాగాల్లో 18 పోస్టులకు భర్తీలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుందండి. గరిష్ట వయసు 35 ఏళ్ళు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా అంటండి. ఇది వేదిక న్యూఢిల్లీ అండి. ఇక లక్నోలోని నేషనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 24 ఖాళీలు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుందండి. ఇది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది ఒకసారి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ రిలీజ్ నోటిఫికేషన్. మొత్తం అప్లికేషన్ ఫీ 800 అంటండి. 1620 పోస్టులకి రిలీజ్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తుందంటండి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అంటండి. ఐడిబిఐ బ్యాంక్లో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ ఓ పోస్టులకు వేరియస్ బ్రాంచెస్లో నేషనల్ వైడ్గా 676 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పిందండి. 1,050 రూపాయలు ఫీజు అండి. తర్వాత సైట్ ఇంజనీర్ పోస్టులు అంటే నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ లక్నోలో 24 పోస్టులు ఉన్నాయండి. ఇంటర్వ్యూస్ 26, 27, 28, 29 మే 2025లో అండి. తర్వాత 175 పోస్టులు ఇన్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అంటండి. ఈరోజే లాస్ట్ డేట్ అంట. తర్వాత టీజీ ఎడ్యుకేషన్ కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ అంటే 2025లో. తర్వాత డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ బార్సీ అంటే ముంబై. ఇవ్వండి ఈరోజు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేయగలరు మరియు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.